అందరికీ నమస్కారం. ఐ యామ్ కృష్ణమోహన్ మంచికలపాటి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్ టాక్స్. అమెజాన్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యాండీ జెస్సీ గారు నిన్న న్యూఢిల్లీలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిశారు. భారత్లో అమెజాన్ పెట్టుబడుల విలువ $48 బిలియన్ చేరనుంది. అంటే మన కరెన్సీలో 4.56 లక్షల కోట్లు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రపంచ దేశాల ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తున్నదని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ భారత్లో మరో $13 బిలియన్ అంటే 1.235 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా జెస్సీ గారు మాట్లాడుతూ అమెజాన్ ఇండియా విభాగం బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కామర్సు, అమెజాన్ వెబ్ సర్వీసు, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాలకు కస్టమర్స్ నుండి గణనీయమైన గిరాకీ కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచ ప్రధాన బలమైన ఆర్థిక వ్యవస్థల్లో శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న ఇండియాలో తమ సంస్థను మరింతగా ఎస్టాబ్లిష్ చేయాలని భావిస్తున్నామని జెస్సీ పేర్కొన్నారు. $21 బిలియన్ ఏఐ క్లౌడ్ ఫెసిలిటీస్ పైనే ఖర్చు పెట్టనున్నారు. 2030 నాటికి 38 lakhs ఉద్యోగాలను ఇవ్వాలన్నదే తమ సంస్థ లక్ష్యమని జెస్సీ తెలియజేశారు. ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ను $80 బిలియన్ చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని జెస్సీ పేర్కొన్నారు. 1.5 కోట్ల మంది చిన్న వ్యాపారులకు, 40 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఏఐ విస్తృత ప్రయోజనాలను అందించాలన్నది తమ సంస్థ లక్ష్యమని జెస్సీ గారు పేర్కొన్నారు. తమ పెట్టుబడుల్లో భాగంగా ముంబాయి, హైదరాబాద్లో ఉన్న తమ AWS డేటా సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించనున్నట్లు అమెజాన్ సంస్థ పేర్కొంది. స్టార్టప్ సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు కస్టమర్ ఏఐ చిప్స్, మేనేజ్డ్ ఏఐ సర్వీసెస్, సెక్యూర్డ్ రిలయబిలిటీ క్లౌడ్ టెక్నాలజీ, డెవలపర్ టూల్స్ను అందించనున్నట్లు అమెజాన్ సీఈఓ జెస్సీ పేర్కొన్నారు. 2010 నుంచి 2030 మధ్యకాలంలో మన భారత్లో అమెజాన్ సంస్థ మొత్తం పెట్టుబడులు $88 బిలియన్ చేరినట్లు అవుతుంది. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి గత 12 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మనమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.